హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. నేనైతే మా ఇంటికొచ్చేసానండి మొన్న శుక్రవారం. ఇదేమో శనివారం తీసిన వీడియో. శుక్రవారం సాయంత్రం అయితే వచ్చేసాను మా ఇంటికి. ఇక పొద్దున్నే రోడ్డు మీద తుడుస్తాను. ఇక్కడ ఈ గొర్రెపిల్లల్ని కడతాను కాబట్టి అక్కడైతే బాగా ముందు శుభ్రం చేసేసుకోవాలి. అక్కడ శుభ్రం చేసి లోపల ఉన్న వాటిని తీసుకొచ్చి ఇక్కడ కడితేనే గానీ అవి అరుస్తూనే ఉంటాయండి. ఎంత గట్టి గట్టిగా అరుస్తాయో ఇక పడుకున్న వాళ్ళు కూడా నిద్ర లేచేస్తారు. అంత గట్టిగా అరుస్తాయి. చిన్నపిల్ల కూడా మరీ దారుణంగా అరిచేస్తుందండి ఈ మధ్యన. నా పనులతో నేనుంటే మా కుక్క పిల్ల ఏమో అటు ఇటు రౌండ్లు తెగేసేస్తుందండి. దానికి ఎక్కడ లేని హుషారు వచ్చేస్తుంది పొద్దున్నే. అప్పుడే వరకు దాన్ని కూడా కట్టి ఉంచుతాను. దాన్ని విప్పేసరికైతే దాని సంతోషం పట్టలేకుండా పరుగులు పెడుతూ ఉంటుంది. ఇక చిన్నపిల్లని కూడా తీసుకొచ్చి అయితే బయట కట్టేశానండి. ఇది బయట కట్టిన తర్వాత పాలు పట్టించే వరకు మరలా ఏడుస్తూనే ఉంటుంది. చిన్న గొర్రె పిల్లని చాలా రోజుల తర్వాత చూసేటప్పటికి చాలా పెద్దగా అనిపించిందండి నాకు. ఇది చక్కగా ముద్దొచ్చేసింది. ఇక పట్టలేక చాలాసేపు అయితే దానితోటి ఆడుకున్నాను. ఇక అత్తయ్య అయితే పనికెళ్తారు కాబట్టి టీ పెట్టాను. అత్తయ్యకి ఇచ్చాను, వదినకి ఇచ్చాను. నేను కూడా తీసుకున్నానండి. ఏమిటోనండి ఇది గొంతులోకి వెళ్తేనే కానీ ఇంకా ఉన్న పనులు ఏమీ చేయబుద్ధి కాదు. ఇక టీ తాగిన తర్వాత నైట్ ఉన్న గిన్నెలన్నీ కూడా తీసుకొచ్చి కుండీ దగ్గర వేసుకొని అయితే చాలాసేపు ఇవి ఇక్కడ వేసుకోవడానికే టైం సరిపోతుందండి. తోమడానికి పెద్ద ఏమీ కష్టం ఉండదు కానండి. ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ వేయాలంటేనే కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది నాకైతే. తోమేస్తాను కూర్చొని ఏదో విధంగా. కానీ ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ జారేసుకోవాలంటేనే కొంచెం ఇబ్బంది. ఏ పనైనా అంతేనండి. కూర్చొని చేయడానికి ఈజీగానే ఉంటుంది. అవన్నీ ఇక్కడ తెచ్చుకోవాలంటే అటెళ్ళి ఇటెళ్ళి చాలాసేపే వెళ్ళాలి కదా! నాకైతే గిన్నెలు తోమేయడం ఈజీయే, కడిగేయడం ఈజీయే. అవి తీసుకొచ్చి ఇక్కడ వేసుకోవడమే కష్టమండి. ఇంకా వీటిని తీసుకెళ్ళి మరలా స్టాండ్‌లో సర్దుకోవడానికి కూడా బద్ధకిచ్చేస్తూ ఉంటాను. ఈ గిన్నెల విషయంలో ఇలా చేస్తూ ఉంటానండి. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క లేజీనెస్ అనేది ఉంటది కదా! నాకైతే ఈ గిన్నెలు సర్దడం ఒక బద్ధకం అండి. ఏవండోయ్ మరీ అంత బద్ధకస్తురాలినేం కాదులెండి. ఆ స్టాండ్‌లో గిన్నెలన్నీ సర్దేసుకుంటాను. మరలా ఈ స్టాండ్ ఖాళీ అయితేనే గానీ తర్వాత తోముకునే గిన్నెలు ఇందులో వేసుకుంటానండి. అందుకనైనా మరి ఖాళీ చేసేయాలి కదా! ఇంకా గిన్నెలన్నీ తోమేసుకున్నాను. అక్కడ కూడా శుభ్రంగా కడిగేసుకున్నానండి కుండీ దగ్గర. ఇక పొయ్యి దగ్గరకొచ్చానండి. పుల్లలు కట్టెల పొయ్యితోనే కదా నేను అన్నం వండుకుంటాను. ఇక పుల్లలు తీసుకుంటున్నాను. ఇక పిల్లలైతే స్కూల్‌కెళ్ళేటప్పుడు పొద్దున్నే తుడుచుకున్న తర్వాత నేను చేసే మొదటి పని పొయ్యి అంటించి నీళ్ళకుండ వేసేదాన్ని. కానీ ఇప్పుడైతే తుడిచేసుకొని గొర్రెపిల్లల్ని అక్కడ కట్టేసుకున్న తర్వాత గిన్నెలు కూడా తోమేసుకొని అప్పుడైతే నేను పొయ్యి దగ్గరకొస్తున్నాను. ఇదివరకైతే ముందు పొయ్యి అంటించేదాన్ని. స్కూల్ ఉన్నప్పుడైతే అలాగండి. స్కూల్ లేనప్పుడేమో ఇలాగా. ఇంకా పొయ్యి మీదేమో ఎసరు పెట్టేశాను. ఇక బియ్యం కూడా కడిగేసి పక్కన పెట్టానండి. ఈ బియ్యం ముందే ఇలా కడిగేసుకుంటే త్వరగా ఉడికిపోతుంది. బావుంటుంది సాఫ్ట్‌గా. అందుకనే ముందే కడిగేసి పెడతాను. ఇంక పప్పు అయితే విజిల్స్ వస్తాయని కుక్కర్‌లో పెట్టేసి విజిల్స్ అబ్జర్వ్ చేసుకుంటూ ఉన్నాను. ఆ పనులతో నేనుంటే మా అబ్బాయి పాలు తీసుకొచ్చి ఎప్పుడు పెట్టేసాడోనండి అక్కడ. నేను చూసుకునే లేదు. నైట్ పాలుంటే మేము టీవీ పెట్టుకున్నాము. వచ్చి టీవీ పెట్టుకొని అయితే అందులో ఎలక్ట్రికల్ సామానుల గురించి ఎక్కువ చూస్తూ ఉంటాడండి. సినిమాలు అలాంటివి ఏమీ చూడడు గానీ ఇలాంటి వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్. చిన్నప్పుడు బొమ్మల వీడియోలు చూసేవాడు. ఇప్పుడేమో ఇలాంటి వీడియోస్ చూస్తున్నాడు. కరెంట్ ఎలా పాస్ అవుతుంది ఏంటనే విషయాలైతే తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడండి. ఇంకా పెద్ద పాప అయితే ఇప్పుడు లేచింది. చిన్న పాప ఏమో ఆ గదిలో పడుకుంది. నాకు చాలా పనులయిపోయాయి. వీళ్ళకేమో ఇప్పుడు తెల్లారిందనమాట. ఇంక అన్నం అయితే వంచేసుకున్నానండి. ఇంకా చిన్న కుండతో వండుతున్నావేంటి అని అనుకుంటున్నారా? ఇదేమో పిఎల్ రైస్ అండి. అవేమో రేషన్ బియ్యం అనమాట. ఈ బుడ్డి కుండతోటేమో మామయ్య గారికి ఒక గ్లాసుడు పెట్టాను. ఆ పెద్ద కుండతోటేమో మాకు వండాను. రేషన్ బియ్యం ఎందుకు వండుతున్నానా అంటే ధాన్యం కొనడానికి ఇంకా మాకు కుదరలేదండి. మరి అంతవరకు కొద్దిగా ఉన్నాయి పిఎల్ బియ్యము. అవి మామయ్య గారికి వండుతున్నాను. వండేయాలంటే వండేయచ్చులేండి. కోటా బియ్యం కూడా అలవాటు అవ్వాలి కదా పిల్లలకి. అందుకనే వండుతున్నాను. కష్టం విలువ, సుఖం విలువ అన్నీ పిల్లలకి తెలియాలని అయితే నేను ఇలా చేయడానికి చూస్తాను. కానీ మా వారైతేనేమో పిల్లలకి చిన్న పిల్లలప్పుడు అలాంటి బియ్యం పెడితేనేమో కాళ్ళు చేతులు లాగేసి నడుము నొప్పులు అవి వస్తాయి. ఎందుకు బలం ఉండదని తిడతారు. కానీ నేనైతే ఇదే పెట్టాలనుకుంటున్నాను కొన్ని రోజులు. ఎందుకంటే అందరూ తింటున్నారు కదండీ! అందరూ బాగుండగలేంది మేము మాత్రం బాగోమా అని అయితే నేను కూడా కోటా బియ్యం అయితే వండుతున్నాను. పిల్లలైతే బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నారండి. ఏంటనుకుంటున్నారా? వేడి వేడి గంజి అన్నం. అన్నం వంచే ముందు చూసారంటే ఖచ్చితంగా అడుగుతారండి. అలా వంచిన గంజి అయితే బాగోదు కానీ వంచకుండా తీసిన గంజి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అందులో కొంచెం పెరుగు, కొంచెం ఉప్పు వేసి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. ఇక అదేనండి వీళ్ళకి బ్రేక్‌ఫాస్ట్. ఇంకా పప్పు అయితే నేను రుబ్బేసుకుని వాటిలో వేయవలసినన్ని వేసేసుకుని మరిగించేసుకుంటున్నాను. ఇది మరిగేటప్పుడు కొంచెం కొత్తిమీర అలాగే కరివేపాకు వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొత్తిమీర లేదు కాబట్టి కరివేపాకుతోనే సరిపెట్టేశాను. ఇంక ఈ పప్పుచారు కూడా తాలింపు పెట్టేశానులేండి. ఇక వంట సంగతి అయితే అయిపోయింది. మావయ్య గారికి కూడా పప్పుచారే అనమాట. ఇక చిన్న బుడ్డ అన్నం కుండ కూడా వంచేసాను. ఇక పెద్ద అన్నం కుండలో నుంచి అయితే అన్నం తీసేసి ఈ గిన్నెలోకి అయితే సర్దేసుకున్నానండి. ఇక వంట అయిన తర్వాత ఉన్న గిన్నెలన్నీ కూడా అక్కడ వేసేసుకుంటాను. ముందైతే బట్టలు
సంగతి చూద్దామనేసి వీటిని నానబెట్టుకుంటున్నాను అనమాట. నీళ్ళైతే తీసుకున్నాను. బాగా మాసిన బట్టలు అయితేనే కానీ ఒక మాదిరిగా ఉంటే నేను నాననివ్వనండి. పెట్టిన వెంటనే కూడా ఉతికేసుకుంటాను. ఈ జాకెట్లు అయితే కొత్తవండి. ఇవి నీటిలో ముంచుకుంటే సింక్ అవుతాయి, బాగుంటాయి. ఎక్కడైనా సుంచులు ముడతలు అలాంటివి ఉంటే సరి అయిపోతాయి అన్నమాట. అందుకనే నేను కొత్త జాకెట్టు నీటిలో పెట్టకుండా తొడగనండి. కొత్త జాకెట్ అనే కాదు, డ్రెస్సులు అయినా ఏవైనా కానీ నీటిలో పెట్టుకుని ఒక్కసారి పిండి ఆరేసుకుంటే చాలా బాగుంటాయి. ఎక్కడైనా ఏదైనా తేడా వచ్చినా కానీ మనకి ఫిట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకని నేను ఇలా నీటిలో పెట్టుకుందే వీటిని వాడను. ఇంకా కాటన్ చీరలు అలాంటివి కూడా ఒకసారి పాల్స్ కుట్టేసుకున్న తర్వాత నీటిలో పెట్టి పిండుకుని ఆరేసుకున్న తర్వాత కట్టుకుంటే చాలా బాగుంటాయండి. అదే కొత్తగా కట్టుకుంటే అంత లుక్ అనిపించదు. నీటిలో పిండిన తర్వాత కట్టుకుంటే చాలా బాగుంటాయండి. ఇంకా జాకెట్లు అయితే అలా నానబెట్టి ఉంచాను కాసేపు. ఇంకా మిగతా బట్టలు ఉన్నాయి కదండి, అవన్నీ కూడా సబ్బు పెట్టేసుకుని తర్వాత వాటిని బాధేసుకుని తర్వాత జాడించేసుకుని కంఫర్ట్లు నీరుమందులు ఇవి పెట్టవలసినవి ఉంటే పెట్టేసుకుని ఆ తర్వాత అయితే ఆరేస్తాను. ఇంకొక విషయం ఏమిటంటే నేను బట్టలు అయితే చాలా ఈజీగా ఉతికేస్తానండి. అలాగే జాడించేస్తాను, చాలా చక్కగా ఆరేసుకుంటాను. ఒక్కొక్కటిగా ఓపికగా అన్నీ తిరగేసి ఆరేస్తాను. కానీ ఇవి మడత వేయాలంటేనే నాకు చాలా కష్టం అండి. అసలు మడత వేయడానికే నాకు చాలా అసలు ఇష్టం ఉండదండి. ఏంటో ఇక ఇదొక మైనస్ అండి నాలోను. బట్టలన్నీ కూడా ఎన్నున్నా ఉతికేసుకుంటాను కానీ వాటిని మడత పెట్టాలంటే నాకు చాలా కష్టంతో కూడుకున్న పని అనమాట. తప్పదు కాబట్టి మడత పెడుతున్నాను. అరమరల్లోను బీరువాల్లోనూ సర్దుకుంటాను. కొన్ని పనులు మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా చేసి తీరాలండి. చేయక ఏం చేస్తాము? మన పిల్లల కోసమైనా చేయాలి, మన వాళ్ళ కోసమైనా చేయాలి కాబట్టి ఇక మడత పెట్టయితే నీట్గానే ఉంచుకుంటాను బట్టలని. ఇక ఆరేసేసానండి. జాకెట్లు ఒక పక్క ఆరేసాను. ఇంకా బయట అయితే పిల్లల బట్టలు ఆరేసానండి. ఇక జుబ్బాలు నైట్ వేర్ ఉంటాయి కదా, ఇవన్నీ మంచం మీద ఆరేసానండి. చిన్న చిన్న బట్టలే కదా అనేసి మంచం మీద ఆరేసాను. ప్రతి ఒక్కటి కూడా తిరగదీసే ఆరేస్తాను. ఏది తిరగేయకుండా ఆరేయను. ఎందుకంటే సమ్మర్ కాబట్టి ఎండలకి రంగులు అయితే షేడ్ అయిపోతాయి అనేసి తిరగేసి ఆరేస్తాను. ఇంకా గిన్నెలన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చి పెట్టానండి. ఇవి కూడా తోమేసుకుంటే ఇక పని అయిపోయినట్టే. పిల్లలకైతే అన్నం పెడతాను. ఇంకా మా ఇంటి దగ్గర నుంచి వచ్చిన తర్వాత నేను చాలా రోజుల తర్వాత మా ఇంటికాడైతే ఇలా చాలా పనులు అయితే చేసుకున్నాను. చాలా హ్యాపీగానండి. ఆడపిల్లలు ఎక్కడున్నా అంతే కదండి, పనులు చేసుకుని ఇంక గమ్ములాగా అతుక్కుపోవాల్సిందే ఎక్కడుంటే అక్కడ. ఇక ఎక్కడ అతుక్కోవడానికి ఏమీ లేదులేండి, ఇక్కడే మంద కాబట్టి ఇక్కడే అతుక్కుపోవాలన్నమాట. ఇక పనులన్నీ అయిన తర్వాత దీనికేమో నీళ్లు పెట్టాను, పెద్దదానికి కూడా పెట్టాను. తర్వాత అయితే దీంతో ఒక ఫోటో తీసుకోవాలనిపించిందండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.